హాయ్, ఈ పాస్పోర్ట్ ఇజ్రాయెల్ ప్రయాణానికి చెల్లదు. ఒకప్పుడు ఇండియన్ పాస్పోర్ట్లపై ఇలా రాసి ఉండేది. అంటే ఇజ్రాయెల్తో అస్సలు పొసిగేది కాదు. కానీ కాలం మారింది. ఇప్పుడు నడుస్తున్నదంతా మోడీ ఎరా. స్వయంగా భారత ప్రధాని ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించే స్థాయికి బంధం బలపడింది. ఒకప్పుడు కేవలం చాటుమాటుగా అనధికారికంగా మాత్రమే ఉన్న ఇండో ఇజ్రాయెల్ దౌత్య సంబంధాలు నేడు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి దిగాయి. పాలస్తీనాతో పాత స్నేహాన్ని బ్యాలెన్స్ చేస్తూనే బెంజమిన్ నెతన్యాహుతో భారత్ అడుగులు కలిసివేస్తోంది. మోడీ శకంలో అసలు ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? మోడీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఎన్టీవీ డిజిటల్ స్పెషల్ అనాలిసిస్. 2026 ఫిబ్రవరి 25 భారత దౌత్య చరిత్రలో మరో కీలక ఘట్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల అధికారిక పర్యటన కోసం ఇజ్రాయెల్ బయలుదేరిన సందర్భం. ఈ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించే అరుదైన అవకాశం ప్రధానమంత్రి మోడీకి దక్కింది. అలాగే యాడ్ వాషం హోలోకాస్ట్ మెమోరియల్ సందర్శన, టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో ఉన్నత స్థాయి చర్చలు ఈ పర్యటనలో ఒక భాగం. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2017లో ఇజ్రాయెల్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మరోసారి ఆ చారిత్రక గడ్డపై తన రెండో అధికారిక పర్యటనను ప్రారంభించారు. నమస్తే మోడీ అంటూ ఇజ్రాయెల్కు చెందిన న్యూస్ పేపర్ ది ఇజ్రాయెల్ పోస్ట్ మొదటి పేజీ మొత్తం వార్తను ప్రచురించిందంటే మోడీ పర్యటనకు ఆ దేశం ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధించి దీనిని చారిత్రక పర్యటనగా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాలు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగుతున్నాయి. నెతన్యాహు సైతం భారత్ను ప్రపంచ స్థిరత్వానికి కట్టుబడి ఉన్న దేశాల కూటమిలో ముఖ్యమైన భాగస్వామిగా చూస్తున్నారు. వాస్తవానికి రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎప్పుడూ ఇలా లేవు. భారత్ ఇజ్రాయెల్ సంబంధాల గతాన్ని తవ్వి చూస్తే మన విదేశాంగ విధానం ఒకప్పుడు పూర్తి భిన్నంగా ఉండేది. బ్రిటిష్ వలసవాదాన్ని అనుభవించిన భారత్ పాలస్తీనా పోరాటానికి గట్టి మద్దతుదారుగా నిలిచింది. 1947లో యూదులు అరబ్బులకు వేర్వేరు దేశాలుగా విభజించే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. 1949లో ఇజ్రాయెల్ను సమితిలో చేర్చుకోవడాన్ని కూడా వ్యతిరేకించింది. 1950లో ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించినప్పటికీ 4 దశాబ్దాల పాటు పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు పెట్టుకోలేదు. మన దేశ పాస్పోర్ట్ల మీద నాట్ వ్యాలిడ్ ఫర్ ట్రావెల్ టు ఇజ్రాయెల్ అని ముద్రించేవారు. అయితే 1960ల నాటి చైనా పాకిస్తాన్ యుద్ధాల సమయంలో ఇజ్రాయెల్ మనకు రహస్యంగా ఆయుధ సాయం చేసింది. చివరకు ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక 1992లో తొలిసారిగా రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. అయితే అసలు కథ మొదలైంది మాత్రం మోడీ శకంలోనే. 2017లో ఇజ్రాయెల్లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా మోడీ దశాబ్దాల దౌత్యపరమైన ఆటంకాలను బద్దలు కొట్టారు. ఆ పర్యటన ఇరు దేశాల సంబంధాలను ఒక సాధారణ స్థాయి నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చింది. టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, నీటి నిర్వహణ, అంతరిక్ష పరిశోధన ఇలా ప్రతి రంగంలోనూ రెండు దేశాలు చేతులు కలిపాయి. 2018లో నెతన్యాహు భారత్లో పర్యటించారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఈ రాకపోకలు అద్భుతమైన స్నేహానికి పునాది వేశాయి. భారత్ ఇజ్రాయెల్ స్నేహానికి మూల స్తంభంగా రక్షణ రంగాన్ని చెప్పుకోవచ్చు. భారత్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న టాప్ 3 దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. బరాక్ 8 క్షిపణులు, ఫాల్కన్ అవాక్స్ రాడార్లు, స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, హెరాన్ డ్రోన్లు ఇలా అత్యంత అధునాతన ఆయుధాలు ఇజ్రాయెల్ నుంచే మనకు వస్తున్నాయి. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య ఏకంగా $20 బిలియన్ రక్షణ సాంకేతిక వాణిజ్యం జరిగిందంటే ఈ బంధం ఎంత దృఢమైనదో అర్థం చేసుకోవచ్చు. వాణిజ్యం విషయానికి వస్తే 1992లో కేవలం $200 మిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 నాటికి $3.75 బిలియన్ చేరుకుంది. ఇక గతేడాది సెప్టెంబర్లో కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, ఆ తర్వాత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు రాబోయే రోజుల్లో వాణిజ్య విప్లవానికి నాంది పలకబోతున్నాయి. ఇజ్రాయెల్తో ఇంతగా బంధం పలపడుతున్న పాలస్తీనా విషయంలో కూడా భారత్ బ్యాలెన్స్గానే ఉంది. ఇజ్రాయెల్తో వ్యూహాత్మకంగా కౌగిలించుకుంటూనే 2 స్టేట్ సొల్యూషన్ సిద్ధాంతానికి మద్దతిస్తూనే ఉంది. జనవరి 2018లో నెతన్యాహు భారత్కు వచ్చిన 3 వారాలకే మోడీ రమల్లాలో పర్యటించి పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్తో భేటీ అయ్యారు. శాంతియుత వాతావరణంలో స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని చూడాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ తన స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. గాజా వివాదంపై ఇజ్రాయెల్ను నేరుగా లక్ష్యంగా చేసుకునే తీర్మానాలకు భారత్ దూరంగా ఉంటూనే వెస్ట్ బ్యాంక్ రూపురేఖలను మార్చే ఇజ్రాయెల్ నిర్ణయాలను ఖండిస్తూ అంతర్జాతీయ సమాజంతో గొంతు కలిపింది. భావోద్వేగాల నుంచి వాస్తవికత వైపు భారత విదేశాంగ విధానం ప్రయాణిస్తూ వస్తుంది. ఈ దౌత్యపరమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి ఒక క్లాసిక్ ఉదాహరణ. 10 ఏళ్ల క్రితం మోడీ నాటిన విత్తనం ఇప్పుడు మహావృక్షమై ఇజ్రాయెల్ భారత్ మధ్య విడదీయరాని మైత్రీ బంధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతోంది.